వేలకు వేలు ఫీజులు కట్టి పుస్తకాలు కొనిచ్చి ఏది అడుగుతే అది కొనిచ్చి చదువుకో బిడ్డ అని శిల్కకి చెప్పినట్టు చెప్పినా సరిగ్గా చదువుకోరు కొంతమంది పిల్లలు. చదువు షారెడు బల్పాలు దోషడు అన్నట్టు చేస్తుంటారు చాలా మంది పిల్లలు. కనిగో ఖమ్మం జిల్లాలుండే గీ బుజ్జిని చూడుర్రి, చదువుల తల్లి సరస్వతికి ముద్దు బిడ్డే అనిపిస్తుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కులు చూస్తుంటే. బుజ్జి పేరు గౌతమి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల అనే ఊళ్ళే ఉంటది. మొన్నటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల 470 మార్కులకు 467 మార్కులు సంపాదించిందట. అయితే ఏంది అలా గొప్పేముంది, ఇట్లా చాలా మందే ఉంటారు అని అంటారేమో. ఈ గౌతమి బుజ్జిని కాలేజీలో చేర్పించిన నెల రోజులకే ఈమె తల్లి జీవిడిచిందట. అట్లయినా గుండె ధైర్యం తెచ్చుకొని చదువు సాగిస్తుంటే పాపం గోరి చుట్టు మీద రోకటిపోట అన్నట్టు మళ్ళీ 3-4 నెలలకే తండ్రి కూడా కాలం చేసిండట. ఇక సంది నాయనమ్మ తాత పిన్ని బాబాయిలు చూసుకుంటారట ఈ బుజ్జిని, వీళ్ళ తమ్ముని కూడా. తల్లి తండ్రి ఈ విద్యా సంవత్సరంలోనే చనిపోయినప్పటికీ మా అమ్మ మా నాన్న లేరు, బాయ్ తీసుకుంటున్నారు. మా బాబాయ్ మా పిన్ని మా నాయనమ్మ మా తాతయ్య పేరును కాపాడాలి, నేను మా కుటుంబాన్ని నిలబెట్టాలని ఒక మంచి సంకల్పంతో కష్టపడి చదివి మరి వాళ్ళ గ్రేట్. ఈ బుజ్జోల తండ్రి దోస్తులట వీళ్ళంతా. ఇంటర్ ఫస్ట్ ఇయర్లా 470కి 467 మార్కులు వచ్చిన ముచ్చటెరికై రేపు నీ చదువులకు ఏం అక్కరున్నా మేం సాయపడతామని చెప్పి తలో చేసి ఓ 30,000 రూపాయల సాయం చేసిరట. కానీ ఎటువంటి సౌలతులు లేకున్నా కన్న తల్లిదండ్రులు కాలం చేసినా గుండె ధైర్యం చేసుకుని కసితోటి చదువుకుంటా అన్ని మార్కులు సాధించుడంటే చాలా గొప్ప ముచ్చటనే కదా.